బ్రేకింగ్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లో మహిళ న్యాయ పోరాటానికి దిగింది. హైదర్గూడలో ఉన్న తన భర్త ఇంటి ముందు బైఠాయించింది. అవిటి బిడ్డకు జన్మనిచ్చినందుకు భర్త చేరడేయడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. కొడుకును వదిలేసి ఇంటికి రావాలి అంటూ తన భర్త పట్టుపట్టడంతో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తనకు న్యాయం చేయాలి అంటూ భర్త ఇంటి ముందు కూర్చొని మహిళ ఆందోళన చేపట్టింది. నెక్స్ట్ ఎవరైనా సరే నా బేబీకి నాకు జరిగినట్టు ఏ అమ్మాయికి కూడా జరగదు. ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్ పీపుల్ కూడా దే హ్యావ్ రైట్. మీరు శ్రీకర్ ఉపకార్కి వెళ్తే ఎంతమంది పిల్లలు ఉంటారు, అక్కడ కూడా ఎంతమంది లేడీస్ ఫేస్ చేస్తున్నారు నేను చూసాను. ఫాదర్స్ వేర్ ఇన్లాస్ ఫాదర్స్ అండ్ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద చిల్డ్రన్. అది తప్పు. బేబీ పుట్టడం అనేది బోత్ మదర్ అండ్ ఫాదర్ది ఇన్వాల్వ్మెంట్. ఒక్క మదర్దే ఉండదు కదా సార్, హస్బెండ్ వైఫ్ కలిస్తేనే బేబీ. ఓకే, నేనేం చెప్పబోతున్నా అంటే నాకు జరిగినట్టు ఎవరికి కాకూడదు, నా బేబీకి జరిగినట్టు. ఓకే, తను జాయిన్ చేసుకోకపోయినా సరే నా బేబీని నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్లేదు. నెక్స్ట్ ఏ అమ్మాయికి ఇలా జరగకూడదు అని చెప్పేసి దట్స్ ఇట్. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లో మహిళ న్యాయ పోరాటానికి దిగింది. హైదరాబాద్లో ఉన్న తన భర్త ఇంటి ముందు బైఠాయించింది. అవిటి బిడ్డకు జన్మనిచ్చినందుకు భర్త చేరదీయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కొడుకును వదిలేసి ఇంటికి రావాలి అంటూ తన భర్త పట్టుబట్టడంతో ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తనకు న్యాయం చేయాలి అంటూ భర్త ఇంటి ముందు కూర్చొని మహిళ ఆందోళన చేపట్టింది.